ఉన్న గీతలు మన జీవితాన్ని కానీ మన జీవించే కుటుంబంలో ఉన్న మనుషుల్ని కానీ అవి ఆ చేతి గీతలు అనేవి చెప్పగలవా సార్? అంటే ఇక్కడ హస్త సాముద్రికం అంటారు. హస్త సాముద్రిక శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, కళల శాస్త్రం, బల్లి శాస్త్రం, పక్షి శాస్త్రం, ఇవన్నీ అనాదిగా వచ్చినవి కాదు, అధునాతనంగా వచ్చినవి. ఈ మధ్య చూసాను, ఒక చిలకని తీసుకొచ్చి పెట్టి స్టూడియోలో చిలక రాశి ఫలాలు అని చెబుతున్నారు. అంటే దానికి ఆ శాస్త్రానికి క్రెడిబిలిటీ ఎక్కడుంది? 4,76,636 శ్లోకాలు ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఔపాసన పట్టిన మాలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనం చెప్పేది కరెక్ట్ అవునా కాదా, మనం చెప్పింది నిజమేనా అని సందేహం కలుగుతుంది. దీనికంటే ఒక ప్రామాణికత ఏడిచింది జ్యోతిష్యానికి. హస్త సాముద్రికానికి చేతులు లేవు, వాడు 2 చేతులు లేవు, వాడు విదేశాల్లో కూర్చొని ఉంటాడు. మరి ఏ రేఖలు అతన్ని విదేశాల దాకా తీసుకెళ్ళాయి అని ప్రశ్నిస్తే క్వశ్చన్ మార్క్. అంటే ఒకప్పుడు రాచరిక వ్యవస్థలో ఉండగా అంగశాస్త్రం అనేటువంటి ఉంది, ముఖ్య అంగశాస్త్రం అని మనకు ఉన్నది. అగస్త్యుడు చెప్పినటువంటి అగస్త్య సంహితలో దొరుకుతుంది మనకు, దానికి ప్రామాణికత ఇచ్చారు. రేఖలు అనేటువంటివి ఇవి మనం తల్లి గర్భంలో ఉండగా ముడుచుకొని ఉంటాయి. అప్పుడు ఏర్పడినటువంటి రేఖలే ఇవి. దానికి ధనరేఖ అని, భాగ్యరేఖ అని, ఆయుష్ రేఖ అని, ఎంతమంది పిల్లలు, నాకు ఆయన చెప్పాడు నీకు 5 పిల్లలు అని చెప్పాడు. అవునండి, 6 ఉన్నారండి, ఎక్స్ట్రా వాళ్ళు పుట్టారని చెప్పాను నేను. కానీ నాకు ఉన్నది 3 పిల్లలు. అంటే ఇక్కడ ఇది ఒక రకమైనటువంటి విద్య. మళ్ళీ వీళ్ళు తీసుకునేటువంటిది గ్రహాలే. ఒక సాముద్రికం వాళ్ళు గ్రహాలతోనే పోలిస్తారు రేఖల్ని, ఒక న్యూమరాలజీ గ్రహాలను తీసుకుంటారు, పాచికలు వేసిన ఆయన గ్రహాలు తీసుకుంటాడు, గవ్వలతో జాతకం చెప్పి ఆయన చూస్తాడు, చిలకైనా గ్రహాలు తీసుకుంటుంది. అసలు గ్రహశాస్త్రం వదిలిపెట్టి ఇవన్నీ ఎందుకు అని పుట్టుమచ్చల శాస్త్రం అంటారు. నీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే అదృష్టం దురదృష్టం అంటారు అని ఎక్కడన్నా ప్రామాణికత ఉందా అంటే లేదు. కళల శాస్త్రం అంటే ఇవన్నీ ఏంటంటే మనుషుల యొక్క సమస్యలు పెరిగిపోవడం వలన ఆ సమస్యల నుంచి బయటపడడానికి సులభమైనటువంటి ప్రయత్నాలు వెతికే ప్రయత్నంలో పబ్లిక్ దొరికినటువంటి టెంపరీ ఆయుధాలే హస్త సాముద్రికం, రేఖా సాముద్రికం, పక్షి శాస్త్రం, బల్లి శాస్త్రం, శకున శాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, కళల శాస్త్రం. టెంపరీ రిలీఫ్, ఇంగ్లీష్ వైద్య తలనొప్పి వచ్చిందో వెళ్ళేసుకుని తగ్గిపోయింది అంతే. కానీ జ్యోతిష్యం అది కాదండి. 4,73,000 శ్లోకాలు ఉంది ఒక సంహితలో. అట్లాంటి కొన్ని 100 మంది రాశారు. కొన్ని 100 మంది రాసిన జ్యోతిష గ్రంథాలను మనం పరిశీలన చేద్దామా? ఎవడో కొత్త ఏదో వచ్చి నీకు అక్కడ పుట్టుమచ్చంటే నీ భార్య చనిపోతుంటే ఆ శాస్త్రం తీసుకుందాం. సో కాబట్టి పుట్టుమచ్చల శాస్త్రానికి కానీ హస్త సాముద్రికానికి కానీ ప్రామాణికత లేదు. లేని అంశం గురించి మనం మాట్లాడటం వల్ల మన సమయం వృధా, వేవర్స్ యొక్క నెట్ వేస్ట్. సో కాబట్టి జ్యోతిష్యం ఉందని నమ్మండి, మిగిలిన శాస్త్రాలు ఏ విలువైన విషయాన్ని మనం కలిగిద్దాం.